హరి కట్ చేసుకోవాల్సింది నీట్గా ఉందా? తిప్పేసి ఇక్కడ రావాలి. ఓకే ఓకే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్ ఆయన చూసారు వాచ్మెన్ అన్న ఇది ఆఫీస్ కింద చూపించుకోవడం పైన ఉంటుంది. ఇంకా 30 కోల్గేట్ 20 రూపాయలు 30 సరిగా చాలా రోజుల తర్వాత ఈసారి సారే స్పాన్సర్. లాస్ట్ ఇయర్ వచ్చిండ్రు కదా. అది బరువు ఉంది అది. సో ఇది పట్టుకోండి కింద పదండి. అయిపోయింది సార్, అయిపోయింది, అంతా అయిపోయినాయి. అక్కడ టేబుల్ పెట్టేద్దాం రండి, నీట్గా అంతా ఉన్నాయి సార్. అయిపోయినాయి ఇవే బాక్సులు. ఇవి తీసుకోండి, అన్న చేతిలో ఉన్నాయి చూడండి. బబ్బా ఎంత బాగా కూర్చున్నారు అందరూ. స్కూల్లో పిల్లలు కూర్చున్నట్లు నీట్గా కూర్చున్నారు. సూపర్ అబ్బా. అందరికీ నమస్తే. ఓకేనా, అందరూ బాగున్నారా? భోజనం అయిందా? మీకు ఎప్పుడో పాపం ఆయన రుణం ఉండిలేనా, పర్లేదు. వీళ్ళు వచ్చేసేయండి అమ్మా, మీరు ఇక్కడ కూర్చోండి. ఇవన్నీ టవాళ్ళు ఇచ్చేసే మొత్తం. ఇవన్నీ టువాళ్ళు ఇట్లా చలికి కప్పుకొచ్చుకున్నా బెడ్షీట్ లాగా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉండి అన్నీ పెట్టారు అక్కడ. కాదు సార్, చిన్నగా పెట్టండి. ఇది చిన్నగా పెడితే స్థలము దాంట్లో 12 పడుతుంది. క్లోజ్ చేయమ్మా. దానికంటే దాంట్లో 12 వేసి పెడుతుంది. మీరు అది పెట్టండి. పెడితే అట్లా జత పోతుంది. ఇది పడిపోతాయి కిందకి. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, పడిపోతాయి. పెట్టండి, దాని మీద పెట్టండి. పెట్టండి ఇట్లా చెప్తా. ఉండమా అవన్నీ మడతలు నేను చెప్తాను.
కాపిల్లో నెత్తుకోపక్క సార్ ఇక్కడ పెట్టండి అని బాక్సింగ్ మీరే వాడుకోండి, వెనక్కి పెట్టేసుకో బాక్స్. అన్న అది ఓపెన్ చేయనా, ఇది ఓపెన్ చేయనా చెప్తా, ఇది ఓపెన్ చేయి. ఇంకో టేప్ లైట్ బాగుంది, సరిపోతుంది. పెట్టి ఏమన్నా మంచం పెడదామా? లేకపోతే లేదు సరిపోతుంది సార్, నేను ఇక్కడ పెట్టాను సార్. అది పెట్టండి. ఇంకొకటి అదో ఈసారి ఇచ్చిన డబ్బులు ఈసారి. సో నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అనమాట, వాళ్ళు తీసుకొని ఎవరికి ఏది ఇవ్వాలి. లేదు మొత్తం పెట్టేసి నేను చెప్తా ఒక నిమిషం. బెడ్షీట్ అవన్నీ తోలుకొని ఎవరికైనా వీధి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంటాం. సో అది నాకు మంచి ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెట్టమ్మా. ఇది ఏమంటే అట్లా సీజన్ వరకు అప్పుడు ఒక 2-3 మంత్స్ అయినా వాళ్ళు చాలా బాగా నిద్రపోతారని ఈ బాక్స్ తీసేసి నేను చెప్తాను. అట్లా మంచి ఆలోచన. ఇవి మీరు మీ వరకు ఉపయోగించుకోండి. ఇంట్లో రైట్ అన్న లేదు సరిపోద్ది, నేను చెప్తాను అన్నీ నేను సెట్ చేసి ఇస్తా. అంటే జనాలకి తీయద్దు, ఇదొకటి ఇది ఇచ్చేసి. అక్కడ ఇంకో చీర ఏమైనా పెడతారా అక్కడ ముందు తెస్తారా? తేపండి సార్, సరిపోతాయా? ఆయన బడ్జెట్ ఇస్తాడు, మేము దాన్ని ఏమేమి కొనాలి ఎక్కడెక్కడ కొనాలని తక్కువ డబ్బులకి కొంతమందికి చెప్తాను, ఇట్లా ఇస్తున్నాను కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు కూడా డిస్కౌంట్లు ఇచ్చినారు మంచిగా. మనకు డీమార్ట్ ఏం బిస్కెట్ కావాలి? ఇదండి అది ఒక సెట్నా, దాంట్లో పెట్టండి. ఇది పెట్టలేదు. ఇక్కడ వ్యాజిన్ చూడు, కింద పడింది చూడు ఒకటి కింద తీసుకుంటాను. అవి పెట్టేసి ఇదండి రైట్. అన్నీ పడతాయా బావి? పెట్టండి, కొన్ని పెట్టేసి ఇస్తూ మళ్ళీ పెడదాం లేండి సార్. మరి ఒకరు అందుకోండి. ఇట్లా నేను ఇస్తాంతా పెట్టుకుంటున్నా. బ్రష్ పెట్టారా? దాని మీద ఇంకో సెట్ పెట్టండి అట్లే. స్థలం కలిసి వస్తుంది మనకు. పెట్టండి మా పెట్టాను బ్రష్ వేసినావా? వ్యాజ్లిన్ హెయిర్ ఆయిల్ పెట్టుకో. పెట్టుకుంది ఇట్లా పెట్టకూడదు, పక్కన పెట్టాలి, పడిపోతాయి. మీరు అట్లా పెడితే పైన సైడ్కి ఇట్లా పెట్టాలి, పడిపోకుండా పెట్టు దీంట్లో. ఆ వ్యాజ్లిన్ పెట్టు, వ్యాజ్లిన్ డబ్బా ఒకటి. అన్నీ కౌంట్ ఉన్నాయి, ఏది షార్టేజ్ రాదు. అది పెట్టినారు. ఇంకోటి అవి ఇది
ఇదే పెట్టు దాని మీద పెట్టు. అవి ఇవి చాలా మంది పెట్టలేదు సార్ అక్కడంతా. ఏదమ్మా దానిలో పెట్టలేదు సార్, మ్యారీ ప్లస్ పెట్టలేదు. పెట్టండి. పెట్టడానికి వేసేది దానికి పెట్టలేదు, ఈ పక్కకి పెట్టలేదు. అక్కడ పెట్టేసి ఇంకొకటి పెట్టుకోండి. మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయింది. సార్ దీనిలో వ్యాజ్లిన్ వేసినారా? ఈ సెట్లో పెట్టుకో సార్. మీకు కార్లో బ్లాక్ కవర్ ఇచ్చింది కదా, ఇది అది అదే కార్లోనే ఉందా? కార్లోనే ఉండాలి. అది లాక్ అంటది. మీరు పదండి, నేను కొడతా. కొన్ని ఇక్కడ పెడదాం. లేదు ఇక్కడ సరిపోతే ఇక్కడ పెట్టేసేనా? దాంట్లో పెట్టచ్చులే సార్. తెమ్మ ఇక్కడ ఉన్నాయి చూడు. అన్నీ తెమ్మ అవన్నీ. బాక్సులన్నీ మళ్ళీ మీరు ఇస్తుర్లేండి. ఈ కవర్లు తీసేసండి, కింద లేదు ఇవి ఇచ్చేద్దాంలే. ఇక్కడ పెట్టాను ఇంకోటి సెట్, ఇక్కడ పెట్టు. లేదు ఉన్నీళ్ళు మళ్ళీ పెడుతుర్లేండి లాస్ట్లో. సార్ ఉంది కదా కవర్ లేదా సార్? కవర్ తేలేదా? ఉండమ్మా అన్నవన్నీ కవర్ తేలేదా? బ్లాక్ కవరు అట్లే ఉండి కవర్ లేదా కార్లో? కవర్ మిస్ అయిందా? లేదు కవర్ తేలే, నేను పట్టుకోలేదు కవరా? వెనకాల డిక్కీలో ఉంది. సరే ఇదండి. మెంతో ప్లస్ కింద దానిలో అన్నిట్లోనే పెట్టినా మెంతో ప్లస్ పెట్టొద్దాం. పెట్టండి అట్లా పీకండి. అవి అడగను నిదాలకు మళ్ళీ వేస్తున్నాను. ఇచ్చిన తర్వాత కింద ఉన్నాయి కదా మళ్ళీ వేస్తారులేండి. పై దాంట్లో కొట్టేద్దాం. పైన దానికి కొట్టేయండి, కింద సార్ పీక్ పెట్టండి. పీకేయండి అవి కూడా. ఈరోజు మన చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా కొండ్లహల్లి అనే గ్రామం నుంచి చంద్రశేఖర్ గారి కుమారుడు నటరాజు గారు, అదేవిధంగా మన నీరజ మేడం అని మనకి ఎన్నో సహాయం చేసింది మేడం గారు, సారు ఎన్నోసార్లు మనకు వచ్చినారు. పాపం వారి అబ్బాయి, వారి కుమారుడు హరినాథ్ గారికి అనంతపూరు స్వామిది మనకు బాగా చాలా పరిచయం. ఎన్నోసార్లు పాపం వ్యక్తులను అరుదుగా చూస్తుంటాం. ఎన్నో కోట్లు ఉండేవాళ్ళు మన కళ్ళ ముందర తిరుగుతుంటారు, కానీ ఇట్లాంటి వ్యక్తులను మనం అరుదుగా చూస్తుంటాం. నిజంగా గ్రేట్నెస్. ఈరోజు మన మీద అపేక్షతో ఇక్కడికి వచ్చి మన ఆశ్రమానికి నిజంగా ఎక్కడ చిత్రదుర్గ జిల్లా, ఎక్కడ మొలకాల్మూరు, ఎక్కడ కొండ్లహల్లి గ్రామము, అక్కడి నుంచి పాపం సారు అదే పనిగా మిమ్మల్ని ఆశ్రమానికి వచ్చి మీకు చేయడం అనే విషయం గొప్ప విషయము. నిజంగా వీరందరికీ కూడా భగవంతుడు వారికి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని, అదేవిధంగా వారికి భగవంతుడు ఇంకా శక్తినిచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇట్లాంటి నిరుపేదలకు అనాథలకు ఇంకా ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ మన ఆశ్రమానికి ఇచ్చేసినటువంటి వీరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఇట్లాంటి వ్యక్తులు మనకు సమాజంలో ఉంటే సమాజము బాగుంటుంది. మన ఎంతోమంది చేయలేని వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇట్లాంటి చూసి. మా అమ్మ నాన్నగారు ప్రోగ్రామ్ ఇట్లా చేయండి అని బాగుంటుందని చెప్పినారు. అప్పుడు దాని డబ్బులు ఎట్లా సమకూరుతాయి అనేదానికంటే ఒక ఆలోచన అనుకుని ముందుకు పోతే అన్నీ సమకూరినాయి. యాక్చువల్ చెప్పాలంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి
దాంట్లో భాగంగా నా క్లయింట్ సార్, కానీ బ్రదర్ లాగా చూడగానే వెంటనే సార్ ఎంత అవుతుంది 10,000 రైట్ టక్కని 10,000 వేశారు మనకు. నేను అన్నీ వెళ్ళి అన్నీ కొనుక్కొని ఏవి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి మీకు నేను ఒక మధ్యవర్తి పోస్ట్ మ్యాన్ అంతే, మీకు నేను ఇచ్చేదాన్ని అంతే. అది కూడా ఎక్కడో ఉన్న డబ్బులు ఎక్కడో ఉన్న సహాయం ఎవరికో చేరాల్సింది ఒక చోట తీసుకోవడం ఇంకో చోట చేరేయడం అంతే నా పని. వాళ్ళు ఇచ్చిన డబ్బులు రూపాయి మీకు చేరాలి అంతే, అంతే తప్ప నుంచి ఇంక అంతకుమించి దాంట్లో ₹1 ఏమి అనేది ఏం లేదు. మీ మంచి మొత్తం కలిసి మనం ఈడ చేసుకున్నాము. నిజంగా గ్రేట్నెస్. ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం కానీ ఏదో మాటలు చెప్తుంటారు కానీ చేతల్లో చూపిస్తున్నాడు పాపం హరినాథ్ గారు. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా కొంతమంది తల్లిదండ్రులు స్వార్థం ఎక్కువ ఉంటుంది. అంటే మన వరకు ఏమొస్తుంది ఆదాయము, బిడ్డలు కూడా అట్లా తయారు చేస్తారు. కానీ వారి తల్లిదండ్రులు అట్లా ఆ విధంగా ఉండడం నేను నిజంగా ఎప్పుడు అనుకునేది అనమాట. తల్లిదండ్రులు అంటే ఇట్లుండాలా, ఒక మోడల్. అంటే పిల్లలకు కూడా నేర్పడం సేవ. అంటే ఎనీ టైం మన పుట్టినప్పటి నుంచి స్వార్థమే, అది తీసుకురారా ఇది తీసుకురారా వాడిని కొట్టేసిరా అనేది లేకోకుండా తల్లిదండ్రులు నేర్పడం అనేది నేను ఫస్ట్ టైం చూసినాను కొంతమంది, కానీ ఇంత ఇదిగా చూడడం నేను ఎక్కడ చూడలేదు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా ప్రతి ఒక్కరికి సేవ చేయండి అని చిన్న వారి అమ్మాయి కూడా చెప్తారు. వాళ్ళు అంత మేనర్స్గా నిజంగా గ్రేట్నెస్ వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు మనకు మన ఆశ్రమానికి రావడం మనం చేసుకున్న అదృష్టము. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా వాళ్ళు భావించి మీ ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని మనసారా కోరుకుంటాను. ఈ వీడియోలన్నీ చేసి బయట జనాలందరికీ చూపిస్తాం. అట్లా ఎందుకంటే నెక్స్ట్ ఇవి చూసిన తర్వాత కూడా ఎవరు వచ్చి ఇక్కడ దింపకూడదు వాళ్ళ అమ్మా నాన్నని. అట్లా నెక్స్ట్ ఎవరన్నా దింపాలనుకున్న ఆలోచన ఉండే వాళ్ళకి కూడా 9 నెలలు పెంచింటారు, కొడుకులని బిడ్డలని సాకింటారు. వాళ్ళకి పెళ్ళి అయ్యి డబ్బులు సంపాదన రాగానే పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. ఈ వీడియో నుంచి నేను చెప్పాలనుకున్నది ఒకటే, కొడుకులకి కానీ బిడ్డలు కానీ పెళ్ళైన తర్వాత భార్యల మాట విన్నా కూడా ఇంట్లో నుంచి అమ్మాని ఎవరిని బయటికి పంపేయకూడదు. నెక్స్ట్ నుంచి ఇలాంటి ఓల్డేజ్ హోమ్లు ఎక్కడ ఉండకూడదు అనేది నా ఆలోచన. అంతే నేను చేస్తుండేది. వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసి ఏమైపోయి లాస్ట్ ఏజ్లో నేను చూసుకోలేని వదిలేస్తానంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఇంకా ఇక్కడితో ఎండ్ అయిపోవాలి. ఓల్డేజ్ హోమ్లు అనేది పెరగకూడదు, ఇంకా ఏ ఊర్లో కూడా తగ్గిపోవాల. సో ఇవన్నీ చూసి కొంతమంది నేర్చుకుంటారు అనేది ఒక ఆలోచన అంతే మాది. మీరు ఇవ్వండి, పర్లేదు, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి, నిదానంగా ఇవ్వండి. చేద్దాం ఇవ్వండి 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 చేసుకోవద్దండి. సరే ఇదండి, నువ్వు ఇక్కడ రా సుబ్బమ్మవా. ఇవ్వండి నిదానంగా ఇమ్మా. సరే ఇదండి పట్టండి, ఇవ్వండి ఇది ఇవ్వండి. ఎందుకంటే తక్కువ రాకూడదని ఉద్దేశంతో నువ్వు టేబుల్ నువ్వు తీసుకోవచ్చు. నీకు ఆయమ్మ కాదులే, వీళ్ళిద్దరికీలే. సరే ఇదండి ఇక్కడ మా పర్లేదు, నువ్వు కూర్చొని పడేసుకుంటావు. అవునా సరే ఇదండి. మా కూర్చోమ్మా పర్లేదు. సరే ఇక్కడ ఇచ్చేయండి, ఇక్కడ ఇవ్వండి, నేను అందిస్తాను మీకు. చూడండి ఉండండి రైట్. సరే ఇవ్వండి మీరు ఇవ్వండి, పర్లేదు ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఇట్లా చూపించు. సార్ నెక్స్ట్ ఇంకా 5 ఉన్నాయి. దీన్ని డబల్ చేయండి, ఒకటి తీసేయండి. వీళ్ళకి కూడా పాపం సర్వీస్ చేస్తాను. దాన్ని డబల్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి చూడండి. సరే అవుతుంది. అయిందా? ఇవన్నీ మొత్తం అందరికీ పనిచేస్తాయి ఇప్పుడు. ఎక్కడ ఇస్తున్నారు డబ్బులు? దాంట్లో ఒకటి తీసి
చిరు కాదు తిక్కమ్మ దాంట్లో తీసుకో యాదో ఒకటి ఊరికి సార్. ఏం చెప్తుంది సార్ ఒకటి ఇప్పించుకోండి అయిందా మీది పెద్దాయమ్మకి సార్ రండి ఇక్కడ అవి పెట్టేసండి ఇక్కడ రండి మీరు అవి పెట్టేసండి అక్కడ ఇక్కడ రండి ఇవ్వండి ఇవ్వండి పర్లేదు ఎవరికి ఇవ్వండి రాంది ఇదా పట్టండి టవల్ రాలేదా మీకు రైట్ బిస్కెట్ పిల్లోడు పాపం ఏదో వచ్చినా సేవ చేస్తాడు. అవును నేను అదే మాట్లాడేసి వచ్చినప్పుడు సోప్ ఉన్నాయి పట్టండి ఇదండి సంతూర్ లేవా షార్టేజ్ మీరంతా 6 మంది కదా మీ ముగ్గురికి ఇది ఒకటి మీ ముగ్గురికి ఒకటి ఓకేనా మీరు ముగ్గురు ఒకటి తీసుకోండి వాళ్ళ ముగ్గురికి ఒకటి లేదు పీకితే మళ్ళీ పడిపోతాయి సార్ అందుకు మీరు ముగ్గురు మీ ముగ్గురికి లేచినాలను బట్టి పాపం సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ అంటారు ఎన్నో సంస్థలు. వాళ్ళు కూడా ఏమి వాళ్ళ సొంత ఆదాయాల కోసమో కాదు, ఒక మంచి మనసుతో చేసే పని ఇది. ఆయన ఎక్కడ చిత్రదుర్గ ఈయన వచ్చి మొలకల్మూరు సార్ ఇక్కడ అక్కడి నుంచి ఇచ్చి ఉన్నారనమాట మనకి 200 కిలోమీటర్స్. ఓకేనా సో కొందరికి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకు. ఇంకా కలియుగంలో ఇంకా న్యాయం ఉంది. తప్పకుండా సార్ చెప్పినా చెప్పకపోయినా 100% నాకు తెలిసిన వాళ్ళందరినీ ఇక్కడ పట్టుకొస్తాను. ఓకేనా మీకు మంచిగా చూసేట్టుగా నేను చేస్తాను. కొడుకులు బిడ్డలు కొడలు పోతే పోయినారు వదిలేని వాళ్ళు ఏదన్నా చూసి వచ్చి పిలుచుకోకపోతే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఓకేనా సార్ అదే పనిగా అక్కడి నుంచి వచ్చారనమాట ఊరి నుంచి మీకు సపోర్ట్ చేద్దామని. ఈసారి మీకు అమౌంట్ ఇవ్వడం నేను కొన్ని జస్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేశానమాట. ఓకేనా మళ్ళీ కలుద్దాము, మళ్ళీ వస్తాము, మీరు బాగుండండి. ఓకేనా మీరు వెళ్ళండి మా ఇంకా వెళ్ళండి. ఓకేనా మళ్ళీ కలుద్దాం, ఈసారి వస్తాం. ఈసారి నిదానంగా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ఉంటే అన్నకు చెప్పండి, నేను అన్నతో మాట్లాడతాను. ఓకేనా రైట్ వెళ్ళేసండి ఇంకా. నిదానము ఏమ్మా ఓకేనా నా వస్తుమా ఓకేనా మళ్ళీ వస్తాము ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. ఈసారి ఇంకో డోనర్ డబ్బులు ఇస్తాడు. ఈసారి 10 నిమిషాలు ₹1,00,000 రాలి మనకి ఖర్చు పెట్టి. సరే అవునా సో మొత్తానికి సార్ ఏది ఇచ్చినా ఓకేనా పని లేకుండా మీరు ఇచ్చేయండి మా వాళ్ళకి.